ఖమ్మం జిల్లాలోని తల్లాడలో పిల్లి పెసర విత్తనాలను సొసైటీ సిబ్బంది బ్లాక్ మార్కెట్కు తరలించారు. ఇక విత్తనాల కోసం రైతులు బార్లు తిడుతున్నా విత్తనాలు లేవని అధికారులు వెనక్కి పంపిస్తున్నారు. దాంతో ఆగ్రహించిన రైతన్నలు గోదాంపై దాడి చేశారు. రైతులకు గోదాంలో దాచిన విత్తనాలు కనిపించాయి. దాదాపు 30కి పైగా విత్తనాల బ్యాగులను రైతులు గుర్తించారు. విషయం బయటకు పొక్కడంతో గోదాంలో పనిచేసే హమాలీలే తమ సొంతం కోసం 10 బ్యాగుల విత్తనాలు దాచారని సొసైటీ కార్యదర్శి తెలిపారు. గోదాంలో తామే విత్తనాల బస్తాలు దాచి ఉంచడం హమాలీలు ఒప్పుకున్నారని తెలిపారు. సొసైటీలో విత్తనాల పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. పిఎస్ఎస్ తల్లాడ సొసైటీ సెక్రటరీగా పనిచేస్తున్నాను. అయితే నిన్న పిల్లివెస్లు జీలుగులు విత్తనాల పంపిణీ జరిగింది. దాంట్లో వచ్చేసి సొసైటీలో లాస్ట్లో ఒక 10 బస్తాలు ఏమైందంటే రైతులకి ఆన్లైన్ అయినవి ఇవ్వకుండా ముఠా వాళ్ళు వాళ్ళ సొంతానికి వాడుకోవడానికి మళ్ళీ ఆన్లైన్ చేయించుకుందాం అని చెప్పేసి అయిపోతున్నాయి అనే ఉద్దేశంతో మన లోపల ఉన్న గోనె బస్తాల పక్కన 10 బ్యాగులు దాచారు. దాన్ని నాకు తెలిసిన వెంటనే నేను బయటకు వచ్చేసి ఆన్లైన్ అయిన రైతులకే ఆ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. అంతేగాని దీంట్లో ఎటువంటి దురుద్దేశంతో చేసింది కాదు అనేసి తెలియజేస్తున్నాం. వాళ్ళు కూడా ఆ ముఠా వాళ్ళు కూడా మేమే చేసినాం తప్పని చెప్పేసి ఒప్పుకొని మనకి ఒక లెటర్ రూపణం కూడా రాసి ఇచ్చారు. దీంట్లో అయితే ఎటువంటి మోసం లేదు, ఎటువంటి పక్కదారి పట్టించడానికి ఏమీ జరగలేదు. అది మాకు పిల్లివిసలు కావాలని ఏఓ దగ్గర ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు రాపించుకొని సీరియల్ రాపించుకొని వెళ్ళను. తీసుకున్నారు, సొసైటీ ఆఫీస్కి తీసుకెళ్ళను. తీసుకున్న తర్వాత ఆన్లైన్ చేస్తామని లోపల పెట్టారు. లోపల పెట్టిన తర్వాత ఒక అర్ధగంట అయిన తర్వాత సీరియల్ రాలేదు, పిల్లివిసలు అయిపోయినాయని చెప్పారు. అయిపోయినాయని చెప్తే మేము గోడౌన్ లోపల పోయిన తర్వాత చూస్తే ఖాళీ బస్తాలలో లోపల దాచి పైన పట్టాలు చెప్పారు, లేవని చెప్పారు, అయిపోయినాయని చెప్పారు. మేము దాదాపు ఉదయం నుంచి 4 దాకా క్యూలో నుంచి ఉన్నా కానీ మాకు దొరకలేదు. అధికారులకు ఎవరికో కావాలని మేము ఏఓ గారు కూడా వచ్చారు, కావాలని వాళ్ళు మేము ఎవరికో దాచినామని చెప్తున్నారు. అక్కడ నాగబాబు అనే ఆయన దాంట్లో ఉన్నాడు, ఆన్లైన్ చేసే ఆయన లేవని చెప్పారు. ముఠా వాళ్ళు కూడా లేవని చెప్పి లోపల దాచారు. తర్వాత ఏవో వచ్చి అడిగితే రైతులకు ఇవ్వండి అని అంటే రైతులు కాదనేది ఆల్రెడీ ఆన్లైన్ చేసిన వీరమోహన్ రెడ్డి గారికి ఇంకో కావాలని పక్కన పెట్టినని చెప్పారండి. అలా జీలుగులు కానీ పిల్లిపిసలు కానీ రైతులకు అందేలా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు. ఖమ్మం జిల్లాలో విత్తనాల బ్లాక్ మార్కెట్ దందాకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్. ఖమ్మం జిల్లా తల్లాడ సొసైటీలో రైతులకు పంపిణీ చేయాల్సిన పిల్లి పెసర విత్తనాలని కాస్త జీలుగు విత్తనాలను సొసైటీ సిబ్బంది దాంతో పాటుగా అందులో పనిచేస్తున్న మార్కెట్ పాలకవర్గం దాంతో పాటుగా హమాలీలు కూడా చేతివాటం ప్రదర్శించారని స్పష్టంగా అర్థమవుతుంది. పిల్లి పెసర విత్తనాల కోసం రైతులు ఒక పక్క క్యూ కొడుతున్నారు. వ్యవసాయ సీజన్ ఆరంభంలో వర్షాకాల సీజన్ కు ముందు పిల్లి పెసర విత్తనాలను అన్ని సొసైటీ కేంద్రాల ద్వారా రాష్ట్రంలో అన్ని సొసైటీ కేంద్రాల ద్వారా రైతులకు పంపిణీ చేస్తుంటారు. వీటన్నిటి కోసం కూడా రైతులు నామమాత్రంగా ఆన్లైన్ చేసుకుంటారు. సీరియల్ ప్రకారం ఎవరైతే ముందు ఆన్లైన్ చేసుకుంటారో వాళ్ళ ప్రకారం సీరియల్ ప్రకారం వాళ్ళకి రైతులకు వాళ్ళ రైతు పాస్బుక్ మీద ఎంతైతే వ్యవసాయ సాగు భూమి ఉంటుందో సాగు భూమి పట్టి వాళ్ళు ఎంచుకున్న విత్తనాలపై వాళ్ళకు పంపిణీ చేస్తుంటారు. ఈ క్రమంలో తల్లాడ సొసైటీలో దాదాపు సుమారు సొసైటీ కార్యాలయం ముందు భాగంలో ఉన్నది, వెనక భాగంలో గోదాం కూడా ఉంది. గోదాంలోనే కొంతమంది కొన్ని 35 సుమారు పిల్లి పెసర విత్తనాలకు సంబంధించిన ఒక్కొక్క బ్యాగులో 30 కేజీల నుంచి 35 కేజీలు ఉంటుంది. సుమారు 35 బ్యాగుల నుంచి 45 బ్యాగుల వరకు సిబ్బంది దాంతోపాటు పాలకవర్గం హమాలీలు అందులో పనిచేస్తున్న హమాలీలు కూడా దాచిపెట్టి గోనె పట్టాల కింద కప్పెట్టి రైతులు ఎవరైతే వాళ్ళు అక్కడికి వచ్చి సొసైటీకి వచ్చి పిల్లి పెసర విత్తనాలు కావాలని సొసైటీ సిబ్బందిని కంప్యూటర్ ఆపరేటర్ అడగగా తనకు స్టాక్ అందుబాటులో లేదు, వచ్చిన విత్తనాలను అయిపోయాయంటూ మాత్రానికి చెప్పడంతో ఒకసారిగా ఆగ్రహించిన రైతులు కాస్త నిన్న రాత్రి వాళ్ళంతా సొసైటీ గోడంలోకి వెళ్ళిపోయారు. గోడంలోకి వెళ్ళి ఒక్కసారిగా ఆ గోడంలో అంతా వెతకగా గోనె పట్టాల కింద భాగంలో మొత్తం సుమారు 35 బ్యాగులను వాళ్ళు వెలికి తీశారు. 35 బ్యాగులకు వెలికి తీశారు. ఇవన్నీ ఎందుకు ఉన్నా కానీ ఎందుకు పంపిణీ చేయట్లేదు అంటూ మాత్రం సిబ్బందితో వాగ్వాదం దిగడంతో మాత్రం వాళ్ళు కప్పుచ్చుకునే ప్రయత్నం చేస్తూ నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగిన తర్వాత రైతులంతా వీటిని పిల్లి పెసర విత్తనాల బ్యాగులను బయటికి వెలికి తీసిన తర్వాత నిన్న సాయంత్రం పూట సొసైటీలో పనిచేస్తున్న కార్యదర్శి కాస్త వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఆ వివరణ కూడా
చాలా డిఫరెంట్ గా ఉందని చెప్పవచ్చు. సొసైటీలో పనిచేస్తున్న హమాలీలు కాస్త హమాలీలు దాదాపు సుమారు 30-35 మంది హమాలీలు ఉన్నారు. ఈ హమాలీలు కూడా ఆన్లైన్ చేసుకున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ పేరున కూడా కొంత వ్యవసాయ భూమి ఉంది, వాళ్ళు ఆన్లైన్ చేసుకున్నారు. వాళ్ళకి తక్కువ అనే ఉద్దేశంతోనే హమాలీలే కప్పుచ్చారంటూ మాత్రం చెప్పుకొచ్చారు. కానీ మాత్రం ఇక్కడ విచిత్రమైన ధోరణి ఉంది. హమాలీలు కూడా ఒక లెటర్ రాసి ఇవ్వడం, సొసైటీ కార్యదర్శి వాటిని కప్పుచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మాత్రానికి సిబ్బంది రైతులకు సొసైటీలో పనిచేస్తున్న సిబ్బంది రైతులు పోయి అడిగినప్పుడు మాత్రం స్టాక్ లేదు, పిల్లి పెసర విత్తనాలు లేవని చెప్పారు. కానీ ఇక్కడ కార్యదర్శి సిబ్బంది ఆడుతున్న నాటకమే స్పష్టంగా బయటపడుతుంది. హమాలీలు చెప్పకముందే హమాలీలతోనే ఒక లెటర్ రాయించి దీనిపై గేమ్ ఆడుతున్నట్టు, దీనిపై పూర్తిగా ఎంక్వైరీ చేయాలంటూ జిల్లా కలెక్టర్ కూడా రైతులు కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. థ్యాంక్ యూ.